పరలోకంలో ఆయనకు కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే సమూహం ఉంది. భూమి మీద ఉన్న ఆయన కుటుంబంలో కూడా పరిశుద్ధత ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ఎన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని చెప్పాడు. ఆ మాట ఎవరు పాటించడం లేదు. సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అనే ఆలోచన లేదు. సంఘంలో మంచి క్వైర్ ఉందా, మంచి వాయిద్యగాళ్ళు ఉన్నారా, మంచి పాటగాళ్ళు ఉన్నారా, మంచి పరిచారకులు ఉన్నారా, సంఘంలో దశమ భాగాలు ఇచ్చేవారు ఉన్నారా, సంఘంలో ఉపచారం చేసేవారు ఉన్నారా, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అని ఆలోచించేవారు అరుదైపోయా. ఒకవేళ ప్రభులు వారు వస్తే, సంఘమా, నేను పనిచేసే ఆయన సంఘంలో ఎందరెత్తబడతారు, మీరు పనిచేసే ఆయన సంఘంలో ఎందరెత్తబడతారు.